హాయ్ ఫ్రెండ్స్, చెట్లు పెంచడం అంటే పర్యావరణానికి మేలు, జీవ వైవిధ్యానికి లాభం అనే అభిప్రాయం మనలో చాలా మందికి ఉంటుంది. అయితే తాజాగా వెలువడినటువంటి ఒక అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించింది. కొన్ని వ్యవసాయ ప్రాంతాల్లో ఎక్కువ చెట్లు ఉండడం వల్ల కొన్ని రకాల పక్షుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటూ పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ వింత పరిస్థితి వెనుక ఉన్నటువంటి అసలు మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లోని హిరోషిమా యూనివర్సిటీకి చెందినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ మసుమి హిసానో నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఇక జనరల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్లో ప్రచురితమైనటువంటి ఈ అధ్యయనంలో జపాన్ మధ్య ప్రాంతంలోని వ్యవసాయ చిత్తడి భూముల్లో చెట్ల వరుసల పక్షులపై చూపించే ప్రభావాన్ని కూడా విశ్లేషించారు. వ్యవసాయ భూముల్లో బలమైనటువంటి గాలుల నుండి పంటలను రక్షించేందుకు రైతులు తరచుగా చెట్ల వరుసలను నాటుతూ ఉంటారు. వీటిని షెల్టర్ బెల్ట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఇవి పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి ఉపయోగకరమని భావించేవారు. అయితే చిత్తడి వ్యవసాయ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉండవచ్చంటూ పరిశోధకులు అనుమానించారు. ఈ నేపథ్యంలో పరిశోధకులు జపాన్లోని కహోగుగాటా సరస్సు పరిసర ప్రాంతాల్లో పక్షుల సర్వే నిర్వహించారు. ఇక వరి పొలాలు, తామర సాగు ప్రాంతాలు, అలాగే పచ్చిక బయళ్ళు ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో దాదాపు 300 రకాల పక్షులు నమోదయ్యాయి. 2021 మరియు 2023 సంవత్సరాల్లో పక్షుల సంఖ్య వైవిధ్యాన్ని పరిశీలించి విశ్లేషించారు. ఇక అధ్యయనంలో ఆసక్తికరమైనటువంటి ఫలితాలు బయటపడ్డాయి. చెట్ల వరుసలు, పొదలు, అలాగే అంచు ప్రాంతాల్లో నివసించే కొన్ని పక్షులకు అనుకూలంగా ఉన్నప్పటికీ విశాలమైనటువంటి బహిరంగ ప్రదేశాలపై ఆధారపడే గడ్డి, భూమి, చిత్తడి ప్రాంత పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గిస్తున్నట్టుగా తేలింది. పరిశోధకుల ప్రకారం చూస్తే కనుక చెట్ల వరుసలకు సమీపంలో గడ్డి భూముల్లో నివసించే పక్షుల సంఖ్య బహిరంగ ప్రదేశాలతో పోలిస్తే 70% కంటే ఎక్కువ తగ్గింది. ఈ చెట్ల వరుసలు ఒక రకంగా పర్యావరణ గోడలుగా పనిచేస్తున్నాయని వారు తెలియజేశారు. దీంతో బహిరంగ ప్రాంతాలను ఇష్టపడే పక్షులను అందుబాటులో ఉండే స్థలం తగ్గిపోతోంది. అంతేకాదు, చెట్ల వరుసలు కొన్ని సందర్భాల్లో పక్షులను వేటాడే జంతువులకు కూడా అనుకూల పరిస్థితులు కల్పించే అవకాశం ఉందంటూ కూడా పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల చెట్లు నాటడం ఎప్పుడూ అన్ని జీవులకు సమానంగా కూడా ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం సరైంది కాదంటూ ఈ అధ్యయనం మరోసారి సూచిస్తోంది. చూసారుగా, పర్యావరణ పరిరక్షణ కోసం ఎక్కువగా చెట్లు నాటడం మంచి విషయమే అయినప్పటికీ ప్రతి ప్రాంతం ఒకేలా ఉండదంటూ ఈ అధ్యయనం గుర్తు చేస్తోంది. ముఖ్యంగా చిత్తడి వ్యవసాయ భూముల్లో చెట్ల సంఖ్య పెంచే ముందు అక్కడి పక్షుల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ పరిశోధకులు సూచిస్తున్నారు. జపాన్లోని హిరోషిమా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించినటువంటి ఈ అధ్యయనం ప్రకారం చూస్తే కనుక జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటే ఒకే పరిష్కారం అందరికీ సరిపోదని, స్థానిక పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ స్పష్టం చేసింది. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.